హలో బ్రో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాంట్ ప్రో తెలుగు ఏఐ. మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ 4 బర్త్డే ఫొటోస్ని చాట్‌జీపీటీతో ఎలా జనరేట్ చేసుకోవాలో మీకు సింపుల్గా చెబుతాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే మనం ఇక్కడ చాట్‌జీపీటీ ఓపెన్ చేసుకుందాం. చాట్‌జీపీటీ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ స్క్రీన్ మీద క్రియేట్ అయిన ఇమేజ్ వస్తుంది. ఆప్షన్ ఓపెన్ చేసుకున్నారంటే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనే ప్లస్ ఐకాన్ ఉంటుంది. ప్లస్ ఐకాన్ ఓపెన్ చేసుకున్నారంటే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అని వస్తాయి. ఆప్షన్లోనే సెకండ్ ఆప్షన్ ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీకు ఆటోమేటిక్గా గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఆ గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత మీ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ ఈ మంత్లో ఎవరిదైనా బర్త్డే ఉంటే వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ శాంపుల్ కోసం మామూలుగా సమంత గారి ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఒకసారి ఆ ఫోటో అనేది క్లీన్గా ఉందో లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఆ ఫోటో అనేది క్లీన్గా ఉందో లేదో చెక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఇచ్చిన మీ ఫాంట్ అనేది కాపీ చేసుకొని ఇక్కడ మీరు కీబోర్డ్లోనే పేస్ట్ పెట్టేశారంటే ఆటోమేటిక్గా మనకి అక్కడ వస్తుందన్నమాట. నేను ఇచ్చిన ఫాంట్లోనే అక్కడ నేను వేరే నేమ్స్ ఇచ్చాను అనమాట. ఆ నేమ్ ప్లేస్లోనే మీరు మీకు ఏం నేమ్ పెట్టాలనుకుంటున్నారో మీ నేము అలాగే మంత్ డేట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని రీప్లేస్ చేసుకొని అక్కడ మనకి ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తున్న సెండ్ ఆప్షన్ కొట్టారంటే ఆటోమేటిక్గా మనకి చాట్‌జీపీటీ అనేది క్లీన్గా నీట్గా ఒక 1-2 మినిట్స్లోనే ఫోటో అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. చూసారు కదా ఫోటో అయితే ఎలా జనరేట్ చేసిందో చాట్‌జీపీటీ. మనం ఇచ్చిన ఫోటోలకి అయితే మనకి బర్త్డే మోడల్లోనే హ్యాపీ బర్త్డే చిన్ని అని ఇలా మనకి మంత్ అనేది జూను, ఇక్కడ డేట్ అనేది 7 అనమాట. ఇలా చూసుకొని మనకి ఈ మంత్లోని అలా జనరేట్ చేయడం జరిగింది చాట్‌జీపీటీ. మీరు కూడా ఇలా జనరేట్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తున్న ఫాంట్ అనేది యూజ్ చేసుకొని మీరు కూడా సేమ్ ప్రాసెస్తోనే రీప్లేస్ చేసుకొని నేమ్స్ అలా జనరేట్ చేసుకోండి సింపుల్గా. అలాగే మనం ఇక్కడ సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనం ఇక్కడ సమంత గారికి సేమ్ ఫోటో కూడా ఎలాగో జనరేట్ చేయడం జరిగింది. బర్త్డే కాకుండా ఏం నేమ్ పెట్టకుండా నార్మల్గా పెట్టాను అనమాట. మీరు కూడా ఇలా సింపుల్గా ఇలా జనరేట్ చేసుకోవాలనుకుంటే సేమ్ నేను ఫస్ట్ ఎలా చెప్పాను సేమ్ ప్రాసెస్లోనే చాట్‌జీపీటీ ఓపెన్ చేసుకోండి. క్రియేట్ అయిన ఇమేజ్ కొట్టండి. ప్లస్ ఐకాన్ ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి ఫొటోస్ అని ఉంటుంది. గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. మీకు నచ్చిన ఫోటో ఏదైనా కానీ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. నేనైతే ఇక్కడ సమంత గారి ఒక 3 ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. మీరు కూడా ఒక 3 ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. బాగుంటుంది అనమాట. సింపుల్గా మీకు క్లీన్గా వస్తుంది. మీరు ఎంత క్లీన్గా ఉన్న ఫొటోస్ ఇస్తే చాట్‌జీపీటీ అనేది అంత నీట్గా అనేది జనరేట్ చేస్తుంది అనమాట సింపుల్గా. నేనైతే ఇక్కడ సమంత గారి ఫోటో అనేది సెట్ చేసుకుంటున్నాను అనమాట ఎలా ఉంది ఏంటి అనేది. మీరు కూడా సేమ్ ప్రాసెస్ ఒకసారి చెక్ చేసుకోండి. అలా చూసుకున్న తర్వాత ఫొటోస్ అనేవి నేను ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఇచ్చిన ఫాంట్ అనేది కాపీ చేసుకొని ఇక్కడ మనకి వచ్చి పేస్ట్ చేశారంటే మనకి ఇక్కడ సింపుల్గా చాట్‌జీపీటీ అనేది 1-2 మినిట్స్లోనే జనరేట్ చేస్తుంది. మీరు ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఫాంట్ని ఇక్కడ మనకి రైట్ సైడ్లో కనిపిస్తున్న సెండ్ ఐకాన్ కొట్టేయండి. అక్కడ ప్రెస్ చేశారంటే మనకు ఆటోమేటిక్గా 1-2 మినిట్స్లో ఫోటో అనేది జనరేట్ చేసిస్తుంది అనమాట. సింపుల్గా మీరు ఏ ఇబ్బంది పడకుండానే చాట్‌జీపీటీ అనేది మనకి ఫాంట్ ద్వారా ఫోటో అనేది జనరేట్ చేస్తుంది. మీరు ఇలా ఆ ఫాంట్ని యూజ్ చేసుకొని ఫోటో అనేది అలా జనరేట్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా మనకి చాట్‌జీపీటీ అనేది సమంత గారి ఫోటో 3 ఫొటోస్ని మనం ఇచ్చిన ఫొటోస్ని ఎలా జనరేట్ చేసిందో మంచి లుక్తో హెచ్డీ క్వాలిటీతో చాలా డిజైన్తో బాగుందన్నమాట. అలా మీరు కూడా ఇలా చేసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న రైట్ సైడ్లో కనిపిస్తున్న ఫాంట్ అనేది యూజ్ చేసుకొని మీరు కూడా సింపుల్గా ఇలా ఫోటో అనేది జనరేట్ చేసుకోవచ్చు అనమాట. మీ ఫ్రెండ్ అయినా ఎవరైనా బర్త్డే ఉన్నా కానీ ఇలా సింపుల్గా చేసి విష్ చేశారంటే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. మీరు కూడా ఇలా చేసుకోవాలనుకుంటే ఫాంట్ యూజ్ చేసుకొని జనరేట్ చేసుకోండి. అలాగే మనం ఇక్కడ థర్డ్ ఆప్షన్ వచ్చేసి మనం అనుపమ గారి ఫోటో అనేది జనరేట్ చేయడం జరిగింది. మనం సేమ్ ప్రాసెస్ అండి 1-2 ఎలా చేసామో థర్డ్ ఆప్షన్ కూడా అలానే చాట్‌జీపీటీ ఓపెన్ చేసుకోండి. క్రియేట్ అయిన ఇమేజ్ కొట్టండి. మనకి ఇక్కడ ప్లస్ ఐకాన్ ఓపెన్ చేసుకున్నారంటే మన ఫోటో ఆప్షన్ వస్తుంది. ఫోటోస్లోకి వెళ్ళారంటే మన గ్యాలరీలోకి వెళ్తుంది అనమాట. గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ నచ్చిన ఫోటో ఏదన్నా కానీ సెలెక్ట్ చేసుకుని అనేది శాంపుల్ కోసం నార్మల్గా అనుపమ గారి ఫోటో అనేది ఒక 2 ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను మీ ఈజీ పెట్టడం కోసం. మీరు కూడా ఎవరిదన్నా ఈ మంత్లో బర్త్డే ఎవరిదన్నా ఉంటే మీ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ది సేమ్ ప్రాసెస్తోనే ఇలా ప్రాంప్ట్తోనే ఫోటో అనేది జనరేట్ చేసుకోండి. మంచి లుక్తోని సూపర్గా ఉంటాయి. ఇన్స్టా స్టోరీస్ అయినా పోస్ట్ చేసుకోవచ్చు మీరు సింపుల్గా. మీకైతే ఏ ఇబ్బంది లేకుండా నేనైతే ఫాంట్ మీకు అందజేస్తాను. మీరు ఫాంట్ యూజ్ చేసుకొని ఇలా కొత్త డిఫరెంట్ లుక్తో మీరైతే బర్త్డే ఫొటోస్ అయినా ఇంకొన్ని ఏదైనా నార్మల్ ఫొటోస్ అయినా ఏమైనా కానీ మనం ఇలా జనరేట్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇలా ఫాంట్ అనేది యూజ్ చేసుకొని ఇలా జనరేట్ చేసుకోండి. ఇక్కడ మన రైట్ సైడ్లో కనిపిస్తున్న ఫాంట్ అనేది యూజ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ నేమ్స్ అనేవి ఉంటాయి. దాంట్లోని నేను మీకు సింపుల్గా అర్థం కావడం కోసం మీకు సైడ్ ఆరో మార్క్స్ అనేది ఇచ్చేసి నేను మధ్యలో అనేది నేమ్ అనేది పెట్టాను. ఆ నేమ్ ప్లేస్లోని మీరు ఎవరిదైతే బర్త్డే ఉందో మీరు ఎవరైతే బర్త్డే ఎవరిది క్రియేట్ చేయాలనుకుంటున్నారో అక్కడ నేమ్ డేట్ అనేది రీప్లేస్ చేసుకొని మీరు ఇక్కడ సెండ్ ఆప్షన్ కొట్టారంటే ఆటోమేటిక్గా ఫోటో అనేది చాట్‌జీపీటీ అనేది మనకి ఫోటో జనరేట్ చేస్తుంది అనమాట. మీకు ఏ ఇబ్బంది లేకుండా ఫోటో అనేది జనరేట్ చేస్తుంది సింపుల్గా. చూసారు కదా మనం వచ్చిన ఫోటోని మనకి చాట్‌జీపీటీ ఇలా జనరేట్ చేయడం జరిగింది అనమాట.
మంచి ప్రీమియం లుక్ హ్యాపీ బర్త్డే అనుపమ అని సింపుల్గా మనకి ఫోటో చాట్ జీపీటీ అనేది అలా జనరేట్ చేయడం జరిగింది. మీరు కూడా ఇలా జనరేట్ చేసుకోవాలనుకుంటే సేమ్ ప్రాసెస్ చేసుకోండి. మనకి 4th ఆప్షన్ వచ్చేసి కీర్తి సురేష్ గారి ఫోటో జనరేట్ చేయడం జరిగింది. సేమ్ ప్రాసెస్ తోనండి. 1 2 3 ఎలా చేసుకున్నామో 4 కూడా అలానే చాట్ జీపీటీ ఓపెన్ చేసుకొని క్రియేట్ అనే మీద కొట్టేసేయండి. ఫొటోస్ ఆప్షన్ చూసుకోండి. తర్వాత గ్యాలరీలోకి వెళ్తుంది. మీకు ఇక్కడ నచ్చిన ఫోటో ఏదైనా కానీ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కీర్తి సురేష్ గారి 2 ఫోటోలు అనేవి సెలెక్ట్ చేసుకున్నానండి. సురేష్ గారు మంచి క్లీన్గా ఉన్నాయి సెలెక్ట్ చేసుకోండి మీరైనా కానీ. అప్పుడే ఫోటో అనేది మనకి క్లారిటీగా నీట్గా వస్తుంది అనమాట హెచ్డీ క్వాలిటీతో. మీరు కూడా అలా సింపుల్గా చేసుకోవచ్చు. అలా ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్లో కనిపిస్తున్న ఫౌంట్ అనేది కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి పేస్ట్ చేసుకొని అక్కడ నేమ్ అనేది రీప్లేస్ చేసుకోండి. మీరు చూసుకోండి అక్కడ మీరు నేమ్ సింపుల్గా నేను ఎక్కడైతే నేమ్ రీప్లేస్ చేస్తున్నానో మీరు కూడా అక్కడ నేమ్ రీప్లేస్ చేసుకొని మీరు కూడా అక్కడ పెట్టేసుకోండి. నేను అక్కడ ఉన్న నేమ్ తీసేసి నేను అక్కడ కీర్తి అని ఇచ్చేసి నేను ఇక్కడ సెండ్ ఆప్షన్ అనేది కొట్టేసాను అనమాట. మనకి ఫోటో అనేది జనరేట్ చేస్తుంది చాట్ జీపీటీ. మనకు 1 2 మినిట్స్లోనే మీరు ఏ కష్టపడకుండా సింపుల్గానే చాట్ జీపీటీ అనేది మనకి ఫోటో అనేది జనరేట్ చేసేస్తుంది. మీరు కూడా ఇలా సింపుల్గా జనరేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఈ మంత్లో బర్త్డే ఉంటే ఇలా జనరేట్ చేసి వాళ్ళకి విష్ చేయండి. వాళ్ళు కొంచెం లోన్లీగా ఫీల్ అవుతారనమాట. మీకోసం నేను ఇలాంటి ఫాంట్స్ చాలా అందజేస్తాను. మీకు ఇలాంటి ఫాంట్స్ కావాలనుకుంటే మనకి ఇంకా మన ఛానల్లో చాలా ఉన్నాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మీకు ఇలాంటి ఫాంట్స్ నేను చాలా అందిస్తుంటాను. మీకు ఈ వీడియోలో కనిపించిన ఈ 4 ఫాంట్స్ కావాలనుకుంటే మన వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి. వెళ్ళి కాపీ చేసుకొని మీరు కూడా ఫోటో అనేది జనరేట్ చేసుకోండి సింపుల్గా చాట్ జీపీటీని యూజ్ చేసుకొని. ఓకే అండి, థ్యాంక్ యూ.